ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వితీయోపదేశ కాండములోని ఒక భాగం. ఇది సీనాయి పర్వతం వద్ద 10 ఆజ్ఞలను ఇవ్వడం గురించి వివరిస్తుంది. ఈ భాగంలో మోషే ఇజ్రాయేలీలకు దేవుడు వారితో చేసిన నిబంధనను గుర్తు చేస్తున్నాడు మరియు దేవుని ఆశీర్వాదాలను అనుభవించడానికి దేవుని ఆజ్ఞలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నాడు. దేవుడు తన ప్రజలు కేవలం ఆయనను గౌరవించడమే కాకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ఒక సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది బలవంతంగా కాకుండా మనస్ఫూర్తిగా ఉండాలి. ఇలా చేస్తే వారికే కాకుండా వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు కూడా దేవుని ఆశీర్వాదం విస్తరిస్తుంది. ఉదాహరణకు, అబ్రహాము దేవుని మాటను విశ్వసించి విధేయత చూపినందున దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం అతనికి మాత్రమే కాకుండా అతని సంతానానికి కూడా వచ్చింది. ప్రియులారా, దేవుడు కేవలం ఒక తరం గురించి మాత్రమే ఆలోచించాడు. ఆయన దృష్టి తరతరాలపైన ఉంటుంది. ఒక తరం దేవుని భక్తితో నడిచినప్పుడు ఆశీర్వాదం పిల్లలకు, మనవళ్లకు కూడా వ్యాపిస్తుంది. నోవహు దేవుని ఆజ్ఞలను భయభక్తులతో పాటించాడు. ఫలితంగా వరదలో అతని కుటుంబం రక్షించబడింది. అతని విధేయత అతనికే కాదు, అతని పిల్లలకు కూడా క్షేమాన్ని తెచ్చింది. అలాగే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి పాపానికి లొంగకుండా ఉన్నాడు. ఫలితంగా దేవుడు అతనిని ఐగుప్తులో ఉన్నత స్థానంలో ఉంచాడు. యోసేపు విధేయత వల్ల అతని కుటుంబం అంతా కరువు సమయంలో పోషించబడింది. ప్రియులారా, విధేయత అనేది ఒక విత్తనం లాంటిది. దానిని మనం నాటితే దాని ఆశీర్వాదపు పంట తరతరాలకు వస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు, తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు అని. సహోదరి సహోదరులారా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలకు వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలనన్నింటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలని ఇలా చేస్తే వారికే కాకుండా వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు కూడా నీ ఆశీర్వాదం విస్తరిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ మాటను విశ్వసించి విధేయత చూపితే వచ్చే ఆశీర్వాదం మాకు మాత్రమే కాకుండా మా పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు కూడా విస్తరిస్తుంది గనుక మేము అన్ని విషయములలో నీకు విధేయులముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము వినువారు మాత్రమై ఉండి మమ్మును మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారమునై ఉంటూ స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండుటకు కృపచూపమని, సమస్త జనముల కంటే ఎక్కువగా మాలో ప్రతి ఒక్కరిని నీవే ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.